కానీ ఇటీవల కేటీ రామారావు గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్దిష్టమైనటువంటి చర్యల వల్ల సిరిసిల్లలో కొంత మార్పు వచ్చింది అనేటువంటి భావన కలుగుతున్నది. మార్పు వచ్చిందని వారు చెప్పుకున్నంత మాత్రం జరిగేది కాదు. వాళ్ళ కార్మికులతో పాటు ఆసాములు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ పేపర్లకు పరిమితం అయితే జరిగేది కదా. ఒకరోజు అధికారులు, ఒకరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు చేనేత వస్త్రాలు ధరించినట్టయితే వచ్చేది కాదు కదా. అదొక దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. ప్రణాళికలో 3-4 భాగాలుగా దాన్ని వివరించుకోవాలి. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అనే 3 ప్రణాళికలు పెట్టుకొని దాన్ని ఉపశమనం ఏ స్టేజ్లో తీసుకుంటూ పోవాలనేది రావాలి. కానీ ఏ కార్మిక కుటుంబాన్ని వీళ్ళు ఇంతవరకు పరామర్శించింది లేదు. ఏ కార్మికులకు దీని ద్వారా లబ్ధి పొందింది లేదు. ఏదైనా లబ్ధి అంటూ జరిగితే ఇప్పటికి కూడా కేవలం యాజమాన్యాలకు జరుగుతున్నాయి తప్ప కార్మికులకు మాత్రం జరిగింది శూన్యం. మొన్న కూడా జరిగిన ఏదైతే మొన్న వీళ్ళు ఏదో స్కూల్ డ్రెస్లకు కానివ్వండి, వాటికి కానివ్వండి, పవర్ లూమ్స్కే మేము 3 కోట్ల వర్క్ ఇస్తున్నాం, 1 కోటి వర్క్ ఇస్తున్నాం అంటే అది జరిగిందంతా కూడా 2-3 కుటుంబాలకే లబ్ధి జరిగింది తప్ప సిరిసిల్ల కార్మికులకు జరిగింది మాత్రం శూన్యం. అంటే ఇంప్రూవ్మెంట్ ఏమి లేదంటారా ఈ 3 ఏళ్లలో? నేను ఇంప్రూవ్మెంట్ చెప్తే నేను ప్రతిపక్షంగా చెప్పినట్టు అవుతుంది. ఇలా వ్యక్తిగతంగా కానీ దేనికరంగా కార్మికుల కుటుంబాలను అడిగితే వాళ్ళే స్వచ్ఛంగా చెప్తాను. నేను చెప్తే ఆరోపణ అవుతుంది. అది ఓర్వలేక చెప్తుంటారు, ఈర్ష్యతో చెప్తాను. కానీ ఆయన మీ మీద ఆయన 171 ఓట్ల స్వల్ప తేడాతోనే గెలిచారు. తర్వాత కాలక్రమేణా అంటే 2010లో కూడా ఒక ఉప ఎన్నిక జరిగింది. 2014లో జరిగినప్పుడు ఆయన గణనీయంగా మెజారిటీ, దాదాపుగా 40-45 వేల మెజారిటీతో ఆయన గెలిచిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 2009లో జరిగిన ఎలక్షన్ వేరు, 2010లో జరిగిన ఎలక్షన్ వేరు. 2010లో ఎందుకు జరిగింది ఎలక్షన్? ఎందుకంటే 2009 పిటిషన్ పైన ఎన్నిక పైన నేను ఎలక్షన్ పిటిషన్ వేశాను. అందులో ఉన్న లొసుగులను క్వశ్చన్ చేస్తున్న ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది. అది ఎక్కడ ఓడిపోతారనో, ఎక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు ఎలక్షన్ పిటిషన్ చేస్తారనో ఉద్దేశం కొద్దీ ఆ రోజు ఒక భావోద్వేగాలకు గురయ్యే విధంగా తెలంగాణ మీరు ఇవ్వాలనే దాని కొద్దీ రాజీనామాలు చేసి తెలంగాణ కొరకు మళ్ళీ గెలుస్తామనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు ఎలక్షన్లో రాజీనామా చేయడం జరిగింది. ఆ ఎలక్షన్లకు రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన తర్వాత పోటీ చేసేటప్పుడు కూడా వాళ్ళకి భయమే. దానికి ఒక పెద్ద థియరీ తీసుకొచ్చారు. మళ్ళీ ఏమనంటే అతి ఎక్కువ మంది ఈ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీలు చేయించారు. ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ పైన మాకు నమ్మకం లేదు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ చేయడం వల్ల అది అవుతుందని చెప్పి, అంటే కేకే మహేందర్ రెడ్డిని చూస్తే వాళ్ళకి అంత భయం ఉండప్పుడు. ఇప్పుడు కూడా కేకే మహేందర్ రెడ్డి చూస్తే భయం అవుతుంది వాళ్ళకు. ఎందుకంటే 108 మందితోనూ 103 మందితోనూ అప్పుడు నామినేషన్ వేయించారు వాళ్ళు. ఎక్కడండి? సిరిసిల్లలో 2-3-4 వేస్తే మళ్ళీ ఎలక్షన్ ఇది ఉంటుంది కదా. కాబట్టి 103-104 మందితో ఈ నామినేషన్లు వేయించారంటే కేకే మహేందర్ రెడ్డిని చూస్తే ఎంత భయపడ్డారని దాని ద్వారా అర్థమవుతుంది వాళ్ళ. కరెక్ట్. సరే, దట్ ఈజ్ సెంటిమెంట్తో భావోద్వేగంతో కూడుకున్న ఎలక్షన్ అది. వాస్తవం చెప్పానంటే భావోద్వేగంతో కూడుకున్న ఎలక్షన్లో ఇక మహేందర్ రెడ్డి, ఇవాళ విజయ్ గారా, ఇంకో ఎల్ఏ గారా, మల్లయ్య గారు ఉండదట. తెలంగాణ వాదమే వినబడుతుంది అక్కడ. డెఫినెట్గా అందులో నేను వెనుకంజలో ఉన్నా అనేది వాస్తవం అది. కానీ వారి భయాలు మాత్రం అవన్నీ నేను చెప్తున్నాను.